ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జిను ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పీడీఎస్యు పీవైఎల్ ఆధ్వర్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మ దహనం చేశారు. కొత్తగూడెం జిల్లా కోర్టు సమీపంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థి యువజన సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు మోకాళ్ల రమేష్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనను నిర్వహిస్తున్నారని తెలిపారు. అలాంటి విద్యార్థులపై విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తీవ్రంగా ఖండించారు. గత 10 ఏళ్లుగా పలు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీలను చోటు చేసుకుంటున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 80 సార్లుగా ఇవాళ నీట్ పేపర్లను లీక్ చేసినటువంటి ఘన చరిత్ర కలిగిన ప్రభుత్వం ధర్మేంద్ర విద్యాశాఖ మంత్రి కేంద్ర మంత్రిని రాజీనామా చేయాలని గత కొన్ని రోజులుగా ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్ కేంద్రంగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సోనంని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగనే వారిని ఇవాళ కనీసం బీజేపీ విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వారి నిరసనను అర్థం చేసుకోకుండా ఇవాళ విద్యార్థులను వారి జీవితాలతో ఆటాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ఇవాళ ధర్మేంద్ర సింగ్ వెంటనే రాజీనామా చేయాలని ప్రగతిశీల యువజన సంఘం డిమాండ్ చేస్తుంది. ఇవాళ గాయపడిన విద్యార్థులని వాళ్ళకి ప్రథమ శిక్ష నిమిత్తం హాస్పిటల్లో మెరుగైనటువంటి వైద్యం కల్పించాలి. అట్లాగనే వాళ్ళపై లాఠీ చార్జ్ చేసినటువంటి కానిస్టేబుల్స్ని కానీ సైనికులపై వారిపై కేసు నమోదు చేయాలని ప్రగతిశీల యువజన సంఘం డిమాండ్ చేస్తుంది.